ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. 2 Chronicles చాప్టర్ 32 verse 7. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు నేరుగా మనకు సెలవిస్తున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, మనలో ఉన్న ధైర్యమును విడిచిపెట్టొద్దు అని. ఎందుకంటే మనము ఓడిపోము, మనం నష్టపోము, మనం ఎన్నటికీ పడిపోము. మనము బలము కలిగిన వారము, మనతో ఉన్నవారు, మన పక్షంగా ఉన్నవారు, మనల్ని కాపాడుతున్నవారు మన శత్రువుల కంటే బలవంతులు, అధికులై ఉన్నారు. ఈ రోజున నీవు దేని నిమిత్తం దిగులు పడుతున్నావు? నీవు పడుతున్న దిగులు నీ ధైర్యాన్ని చెదరగొడుతుంది. నీ నిరుత్సాహము నీలో ఉన్న సామర్థ్యమును తగ్గిస్తుంది. నీ బాధ నిన్ను ఇంకా చేతగాని వ్యక్తిగా చేస్తుంది. నీ బలహీనమైన ఆలోచనలు నిన్ను ఇంకా ఇంకా భయపెడతాయి. అందుకే దేవుడు నీతో అంటున్నాడు, నీవు దిగులు పడవద్దు, నీ ధైర్యమును విడిచిపెట్టవద్దు. ఒక వ్యక్తి దిగులు పడడానికి చాలా కారణాలు ఉంటాయి. అనుకున్నది జరగనప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు, తన సమస్య, తన శత్రువులు, తన ముందు ఉన్న పరిస్థితులు దృఢముగా ఉన్నప్పుడు వెంటనే దిగులు స్టార్ట్ అవుతుంది. డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతుంటారు. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం త్రాగుతున్నారో ఎవరికి ఏమీ అర్థం కాదు. ఈ లోకంలో వాడే ఒక సామెత ఉంటుంది, మనాదికి మందు లేదు అని. నీవు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని నీవు అస్సలు దిగులు పడొద్దు. నీ మనాదిలో నీవు చేయాలి అనుకున్న పని చేయడం మానొద్దు. జీవితంలో ఆగిపోవద్దు, ప్రయత్నించడం ఆపొద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. ఈ యొక్క లేఖన భాగంలో కూడా హిజ్కియా ఈ మాటలే ప్రకటిస్తున్నాడు. అష్షూరు రాజు సన్హెరీబు యూదా దేశమును చుట్టుముట్టి వారిని లోబరుచుకోవాలి అని చూసినప్పుడు అతని సైన్యమును బట్టి అక్కడి ప్రజలు, సైనికులు భయపడుతున్నారు. అతన్ని మనం ఎదిరించగలమా, జయించగలమా, సాధించగలమా అని కృంగిపోతున్నారు. ఈ యొక్క యూదా వారు కూడా ధైర్యవంతులే, అనేక మందిని ఎదుర్కొని ఓడించిన వారే. కానీ వారి కంటే ఈ సన్హెరీబు బలమైన వాడని వారిలో ధైర్యము సన్నగిల్లుతుంది. నిజమే కదండి, కొన్నిసార్లు మనలో కూడా ధైర్యము సన్నగిల్లే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ధైర్యము గలవారమే అయినప్పటికీ, దేనినైనా ఎదుర్కొనే వారమే అయినప్పటికీ, విశ్వాసముతో జీవిస్తున్న వారమే అయినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో మనలో ధైర్యాన్ని విడిచిపెట్టేలా చేస్తాయి. అపవాది ఎప్పుడూ కూడా కాచుకొని కూర్చుంటాడు. మనము మన ధైర్యాన్ని వదిలివేయాలని, మనం కృంగిపోవాలని, మనము బలహీనులుగా మారాలని. అందుకే దేవుడు ఈ యొక్క మాట ద్వారా అంటున్నాడు, మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని. ఈ యొక్క మాటలు వింటున్న నీవు ధైర్యమును విడిచిపెట్టడానికి ఈ రోజు సిద్ధమయ్యావేమో. అంతా అయిపోయింది, నేనేం చేయలేను అని కృంగిపోవడమే ధైర్యమును విడిచిపెట్టడం. నీవు నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, గట్టిగా పట్టుకో. ఆ రోజున హిజ్కియా అంటున్నాడు, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడొద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు అని. ఎందుకు దిగులు పడొద్దు, ఎందుకు భయపడొద్దు? నా సమస్య చాలా బలమైనది, నా కష్టము చాలా కఠినమైనది, నా అనారోగ్యము కుదుట పడనిది, నా అప్పు తీర్చలేనిది అని నీవు అనుకున్నట్లయితే, ఒక దైవ జనురాలిగా నేను హిజ్కియా వలె చెప్పగలను, నీ సహాయము, నీ దగ్గరున్న నీ బలము, నీకున్న జ్ఞానము, నీకున్న ధనము, నీ శత్రువుల కంటే, నీ విరోధుల కంటే, నీకున్న అనారోగ్యము కంటే, నీ యొక్క కష్టము కంటే ఎక్కువైనది, బలమైనది. అది బహుశా నీకు ఈ రోజు కనిపించకపోవచ్చేమో గాని
నీవు దానిని అనుభవించలేకపోవచ్చేమో గాని అది నిజం. ఆ రోజున ఆ బలమైన శక్తివంతమైన అశూరు రాజును అతని సైన్యమును ఎలా అయితే ఎదిరించి గెలిచాడో అలాగే నీవు గెలవడం, నీవు విజయం సాధించడం తథ్యం. ఎందుకంటే నీ ప్రక్కన ఉండి నిన్ను బలపరిచేది సర్వశక్తి కలిగిన యేసయ్య. ఆయన ఉన్నాడు గనుక నీవు బలహీనుడవు, బలహీనురాలివి కానే కాదు. కాబట్టి విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉండి నిత్యము వేవేల దూతలచే ప్రతి గానములు అందుకుంటున్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అయా, ఈ యొక్క సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఎంతటి సమస్య అయినా, ఎంతటి బలహీనతైనా, ఎంతటి కష్టమైనా, ఎంతటి శోధనైనా ప్రభా, మేము భయపడకుండా ధైర్యముగా ఉండాలని అయ్యా, నీవు సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, శక్తిమంతుడవు, బలవంతుడవు ప్రభా. నీవు మా ప్రక్క నుండి మమ్మల్ని బలపరిచే దేవుడవని, కృంగిపోయిన వేళ లేవనెత్తే ప్రభుడవని ఈ రోజు నా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారి యొక్క కష్టాన్ని చూసి, వారికి ఉన్న శోధనను చూసి, వారికి ఉన్న అనారోగ్య సమస్యను బట్టి బిడ్డలు దిగులు చెందుతూ ఇక ఈ రోగము నాకు తగ్గదని, ఈ యొక్క కష్టాల నుండి నేను విడిపింపబడను అని అధైర్యముతో ఉన్నారో నా ప్రభ, ప్రతి బిడ్డను ధైర్యపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. మీ కటాక్షము, మీ యొక్క కృపాహస్తము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభువా, అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి భయంకరమైన అనారోగ్య సమస్యతో పోరాడుతున్నారో ప్రభా, ఆ అనారోగ్య సమస్యను యేసు నామములో లయపరచండి. మీ అమూల్యమైనటువంటి రక్తమును వారిపైన ప్రోక్షించండి. వారి పాపము నుండి వారికి విడుదల దయచేయండి. ముఖ్యంగా సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా. మరి తండ్రి, అనేకులు ఎదుట సాక్షులుగా వారిని మీరు నిలవబెట్టండి. అదేవిధంగా నా ప్రభా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల ఒత్తిడులు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి ప్రసాదించండి. ఏ పాపమును, ఏ యొక్క అపవాది క్రియలు వారిని మీద ఏలుబడి చేయకుండా మీ యొక్క అయా కంచెను, మీ కాపుదలను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రుల మాటకు లోబడేటువంటి మనస్సును ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలు బయలుపరచండి. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా, ఎందరైతే తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో నా తండ్రి, కన్నీరు కారుస్తున్నారో, అవమానాలను ఎదుర్కొంటున్నారో, నిందలను ఎదుర్కొంటున్నారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా, మీరే వారికి సహాయము చేయండి నా తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరు దీవించండి అయ్యా. వారిని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. మీ శక్తి చేత వారిని నింపండి, మీ బలము చేత వారిని నింపండి నా తండ్రి. కడుపులో ఉన్న బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు వారిపైన ఏలుబడి చేయకుండా ప్రభా, మీ యొక్క కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి నా ప్రభా. అయా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు, నీకు మేలు కలుగును అంటున్నావు తండ్రి. అయ్యా, అదే విధంగా నా ప్రభా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరుస్తురండి ప్రభా. అదే విధంగా మిషనరీస్ ని దీవించండి అయ్యా. మా భారతదేశాన్ని, ఇతర దేశాలను, అయా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం
వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభు కోర్టు సమస్యల నుండి, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయ్యా ఇంకా రక్షణ పొందిన బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడుటకు సహాయమును దయచేయండి నా ప్రభా. కుటుంబ రక్షణ నిమిత్తము, అయా వ్యసనాల నిమిత్తము, ఎవరైతే తండ్రి చెడు మార్గంలో జీవిస్తున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి వారి హృదయమును మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కఠినమైపోతున్న హృదయాలను కరగదీయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.